ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా బలపరచబడుతున్నారని ఆశిస్తున్నానండి. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. దానియేలు 3వ అధ్యాయము 17వ వచనము. మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఆమేన్. చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడు. షద్రక్, మేషక్, అబేద్నెగో ఈ ముగ్గురు మనుషులు మనకు బాగా తెలిసిన వారు కదండి. నిజంగా అగ్ని గుండం యొక్క అంచులోని వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? వాళ్ళు మాట్లాడుతున్నది ఒక ఆర్డినరీ పర్సన్తో కాదు. వాళ్ళు మాట్లాడుతున్నది ఎవరితో అంటే సమస్త రాజ్యాలను తన అరచేతిలోని తీసుకున్న నెబుకద్నెజర్తో వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము సేవిస్తున్న దేవుడు, ఎవరినైతే మేము ఆరాధిస్తున్నామో, ఏ దేవుడినైతే మేము ప్రార్థిస్తున్నామో ఆ దేవుడు మమ్మల్ని తప్పించి రక్షించటకు సమర్థత అబిలిటీ అనేది నా దేవుడికి ఉంది అన్న విశ్వాసం అనేది వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ విశ్వాసం బయటపడుతుంది అంటే అగ్ని గుండపు అంచులోనికి వెళ్ళినప్పుడు వాళ్ళ నోట్లో నుండి ఆ మాట అనేది రావడం అనేది జరుగుతూ ఉన్నదండి. నిజంగా ఈరోజు నువ్వు నమ్ముకున్న దేవుడు మామూలు దేవుడు కాదండి. ఎంత గొప్ప దేవుడు అని అంటే, నువ్వు సేవించే దేవుడు నేను తప్పించి రక్షించడానికి ఆయనకు సమర్థత ఉంది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఎంత మాత్రము రక్షణ పొందుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, ఎంత మాత్రము ఆపదలో ఉన్నప్పుడు, భయంలోనికి గాఢాంధకరంలోనికి వెళ్ళినప్పుడు ఎంత మాత్రము భయపడద్దు. ఆనాడు షద్రకు, మేషకు, అబేద్నెగోలకు ఉన్న విశ్వాసము ఏ రీతిగా అయితే నిజంగా లోకానికి వాళ్ళున్న ఆ సరౌండింగ్ ఏరియాస్కి దేవుని యొక్క గొప్ప కార్యాన్ని చాటింపజేసిందో, ఈరోజు శ్రమ నీ జీవితంలో వస్తుంది అని అంటే షద్రక్, మేషక్, అబేద్నెగో ఈ ముగ్గురు మాట్లాడిన మాటలు నీలో ఉండాలి. ఖచ్చితంగా ఉండడం ద్వారా నిన్ను తప్పించడమే కాకుండా ఆ గొప్ప కార్యాన్ని నిన్ను ఆధారం చేసుకున్న దేవుడు ఒక వెలుగుగా, ఆయన యొక్క బాహుబలాన్ని నీ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళందరికీ దేవుడు చూపించాలనుకుంటాడు. కాబట్టి నిన్న ఆయన కొన్ని సమయాల్లో కొన్ని శ్రమలకు అప్పగించి వాడుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి నిజంగా షద్రక్, మేషకు కలిగి ఉన్న విశ్వాసం అనేది మనం కలిగి ఉండాలి. ఎప్పుడైనా ఆపదలోనికి, సమస్యలోనికి, భయంకరమైన అసలు కొన్ని సమస్యలు మనకి ఎదురవుతాయి. ఎలాగో అని అంటే బయట పడలేని ఇంకా నేను ఈ సమస్యలో నుండి అని చెప్పేసి ఇరుక్కుపోయానేంటి, ఇందులో నేను అసలు ఇలాగ వెళ్ళిపోయానేంటి అని చెప్పేసి దుఃఖము, బాధ, మనసులో భయం అనేది ఉండిపోతూ ఉంటుంది. కానీ ఒకటి నువ్వు గుర్తుంచుకోవాలి, ఈ వాగ్దానం ఏంటంటే నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు ప్రార్థించే దేవుడు, ఆనాడు దానియేలుని తప్పించిన దేవుడు, ఆనాడు షద్రక్, మేషక్, అబేద్నెగోలను తప్పించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా రక్షిస్తాడు, ఈరోజు నన్ను కూడా రక్షిస్తాడన్న విశ్వాసంతో ఖచ్చితంగా మీరు ఉండండి. ఇలాంటి విశ్వాసమే కనుక మీకు ఉంటే ఖచ్చితంగా శ్రమలకు మీరు భయపడడం కాదండి, శ్రమలని మన చేతి భయపడతాయి కదండి. ఆ విశ్వాసానికి ఉన్న బలం ఏంటంటే మీకున్న భయాన్ని కూడా అది భయపెడుతుందండి. సో అంత గొప్ప సమర్థతను మీరు విశ్వాసం ద్వారా, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మీరు పొందుకోగలుగుతారు. కాబట్టి నీవు సేవించిన దేవుడు, నీవు ప్రార్థించిన దేవుడు, నువ్వు ఆరాధించిన దేవుడు ఈరోజు నువ్వు బాధపడుతున్న సమస్య చేత, ఈరోజు నువ్వు బాధపడుతున్న ప్రతి ఇబ్బంది నుండి తప్పించడానికి, రక్షించడానికి నేను సమర్థుడై ఉన్నాడు. ఈ యొక్క విశ్వాసాన్ని మీ మనసులో పెట్టుకొని ప్రయాణం చేయండి. ఖచ్చితంగా మీరు ప్రతి భయం నుండి విడుదల అనేది మీకు దొరుకుతూ ఉంటుందండి. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని మాకు అందించావు. నిజంగా ఆనాడు షద్రక్, మేషక్, అబేద్నెగోల దేవుడా తండ్రి నీకు స్తోత్రాలు. ఆనాడు షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఏ రీతిగా అయితే తండ్రి ఒక విశ్వాసంతో తండ్రి నిజంగా వాళ్ళు ఎంతగానో తండ్రి కాపాడబడ్డారు, రక్షింపబడ్డారు, తప్పించబడ్డారు తండ్రి. అలాంటి విశ్వాసం మాకు కూడా మీరు దయచేయండి తండ్రి. విశ్వాసంతో ఏ రీతిగా అయితే భయాన్ని వాళ్ళు భయపెట్టారో మేము కూడా విశ్వాసం కలిగి ప్రతి శ్రమకు మేము భయపడకుండా తండ్రి దేవా ఆ భయము నుండి తండ్రి మేము తొలగింపబడటకు సహాయం చేయండి. మీ అందు విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు తప్పించి రక్షించమని మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటాం. ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.